పగలగొట్టే ముందు ఉన్నటువంటి పరిస్థితి, పగలగొట్టి కొత్త బ్రిడ్జి కట్టిన తర్వాత పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. ఎందుకంటే ట్రాఫిక్ అనేటువంటిది తప్పితే అవసరాల నిమిత్తం పనికొచ్చేటువంటి బ్రిడ్జి ఇది కాదు. మేము ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి హోదా లేకపోయినప్పటికి కూడా 40% ఓట్లు వచ్చినటువంటి పార్టీ పరంగా ఆన్ బిహాఫ్ ది పార్టీ వీఆర్ డిమాండింగ్, దీన్ని ఇప్పటికైనా మేల్కోండి. మేము ఏదైతే ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు నౌ దే హావ్ గాన్ ఫర్ ది కంపల్సరీ ఎక్విజిషన్ అండర్ 2013. అంటే కోర్టులు స్టే ఇచ్చిన తర్వాత మీకు మొట్టికాయ పడిందో తెలుసుదా? ముందు తెలియదా? దీనికి ఎంతమంది ల్యాండ్ త్యాగం చేస్తేనే బ్రిడ్జ్ వస్తుంది. వాళ్ళని కన్విన్స్ చేయకుండా బ్రిడ్జ్ పడేయటం ఏంటండి? పైగా నేను 2015 ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆర్ఎన్బి డిపార్ట్మెంటు, మున్సిపాలిటీ డిపార్ట్మెంటు, రైల్వేస్ డిపార్ట్మెంటు దిస్ బ్రిడ్జ్ కెన్ సర్వైవ్, కెన్ బి సర్వీస్ అనదర్ 3 decades అని చెప్పారు వాళ్ళు. ఇంకా 30 సంవత్సరాలు బ్రిడ్జ్ పనిచేస్తుందని చెప్పారు. అప్పుడు మేము ఉన్నప్పుడు 2 RVBలు కట్టి ప్రజలకి ప్రత్యామ్నాయ మార్గాలు ఇట్టించడానికి చూపించిన తర్వాత ఈ బ్రిడ్జి పడేసి అప్పుడు పెద్ద ఫ్లైఓవర్ కడదామని ప్లాన్ చేసుకున్నాం. ఇప్పుడేంటి హడావుడిగా పడేశారు? ఈరోజు గుంటూరు పట్టణం ఈ ట్రాఫిక్ ఉంది కదా, ఈవెన్ ఆఫ్టర్ బ్రిడ్జ్ కంప్లీషన్ ఆల్సో ది సేమ్ ట్రాఫిక్ విల్ బి ప్రొవైడెడ్. అది మోరోవర్ రోజుకి ఎన్ని ట్రాఫిక్లు వెళ్తున్నాయి? మీ దగ్గర ఒక ప్రియాంబుల్ ఉందా? ఇటు నుంచి అన్ని వెహికల్ దాడుతున్నాయి, అటు నుంచి ఇటు ఎన్ని వెహికల్ దాడుతున్నాయి? తాడికొండ వరకు, పత్తిపాడి వరకు, క్యాపిటల్కి పోవాల్సినటువంటి సిఆర్డే ప్రాంతానికి పోవాల్సినటువంటి ఏకైక సంధానం ఈ బ్రిడ్జి. దీని ఈ రోజున టెక్నికల్గా ఫీజిబిలిటీ ఏ రకంగా ఉందనే దాని మీద అంబటి రాంబాబు గారి సారథ్యంలో మా కార్పొరేటర్స్ అందరూ కూడా వచ్చారు. మరి డిప్యూటీ మేయర్ గారు, మరి వర్మ బాలభద్రబాబు గారు, నూరు ఫాతిమా గారు కూడా వచ్చారు. మేము ఒకటే చెబుతున్నాం, యువర్ ప్రయారిటీ ఈజ్ అమరావతి. పోలవరం పోయింది, యువర్ ఫస్ట్ ప్రయారిటీ అమరావతి. వాట్ అబౌట్ గుంటూరు అండ్ విజయవాడ? ఇక్కడ ఉన్నటువంటి 20 లక్షల జనాభాని వదిలిపెట్టి జనాభా లేనటువంటి అమరావతి నీకు కనపడతా ఉంది. సో అందుకని మేము వీఆర్ డిమాండింగ్ ల్యాండ్ ఎక్విజిషన్ అండర్ 2013 కంపల్సరీ ల్యాండ్ ఎక్విజిషన్. ఇప్పుడు ఎందుకు వెళ్ళారు? ఇది మన ఆయన చూడటం, దీని ప్రకారం ఈ బ్రిడ్జిని ఉన్నటువంటి ట్రాక్ మీద ఉన్నటువంటి 4 tracks, ఈ 4 tracks బ్రిడ్జి పడేయడానికి మినిమం 4 months. పోనీ పెరిపెరియల్ వర్క్ నడుస్తుందా? ఇటువైపు అటువైపు నడుస్తుందా? అది లేదు. ఈరోజు వీళ్ళకి ఒక అవగాహన లేకుండా, ఆ కాంట్రాక్టర్కి సరైన పర్మిషన్ ఇవ్వకుండా కోర్టు అనేక నిబంధనల ప్రకారం వర్క్ నడుస్తుంటే ఇది నాకైతే ఈ ప్రభుత్వం కంప్లీట్ చేసేటువంటి పరిస్థితిలో లేదు. అందుకని మేము ఇప్పుడు అనేక రకాలుగా మేము ఆలోచించింది ఏంటంటే, మీరు ఈ బ్రిడ్జిని పగలగొట్టినప్పుడు కట్టి ఎప్పుడు ఈ ప్రజలకు అందుబాటులో తీసుకొస్తారు? యూ రిలీజ్ ద వైట్ పేపర్. మీరు ఒక వైట్ పేపర్ని రిలీజ్ చేయండి. ఎందుకంటే శంకులాస్ బ్రిడ్జ్ అనేటువంటిది ఈజ్ నాట్ ఏ క్రాసింగ్ ఆఫ్ ది ట్రాక్. ఇది మానవ సంబంధాలు, 7 కాన్స్టిట్యుయెన్సీకి అనుబంధం ఉన్నటువంటి ఈ యొక్క వారధి. ఇది కనకదుర్గమ్మ వారధి కనుక లేకపోతే ఈ రోజున తూర్పు భారతదేశం, దక్షిణ భారతదేశం సంబంధాలు లేవు. ఈరోజు కనకదుర్గమ్మ వారధి ఇది ప్లేయింగ్ వైటల్ రోల్, చాలా ముఖ్యమైన కీలక పాత్ర వహిస్తుంది. అట్లాగే ఈరోజు శంకులాస్ బ్రిడ్జిని కనీసం కనకదుర్గమ్మ వారధి ఏదైనా డిమాలిష్ చేయాలనుకుంటే వేరే వారిది కట్టేది బలేస్తారు. ఇదేంది కర్మ? ప్రత్యామ్నాయం లేదు, ఏం లేకుండా తీసేశారు. ఇప్పుడు మేము వీఆర్ డిమాండింగ్, ముఖ్యంగా దీనికి ఏంటంటే కమిటీలో సిటిజన్ చార్టర్స్, ఎవడైతే కష్టపడి ఇల్లు కట్టుకొని ట్యాక్సులు కడుతున్నారో వాళ్ళది కూడా లేదు. ఇవన్నీ వదిలేసి రూరల్ మండలం కలుపుతాము, ఆ ఊళ్ళు కలుపుతాము, ఈ ఊళ్ళు కలుపుతాము. ఏంది? వాట్ ఈజ్ యువర్ ప్రయారిటీ? మున్సిపల్ కార్పొరేషన్ ఈరోజు మీకు చేతిలో మాకు 22 మంది ఎంపీలు గెలిచినా కూడా మాకు కేంద్రంలో ఎటువంటి భాగస్వామ్యం, ఎటువంటి పరిస్థితి మాకు చిక్కలేదు. మాకు ఈరోజు మీరు 16 మంది గెలిచినా కూడా వీఆర్ వైటల్ రోల్. ఈజ్ మోడీ ఈజ్ ఎ పారాసైట్ అండ్ టీడీపీ. మోడీ మీ మీద పరాణజీవి. ఇప్పుడు ఏది చెప్తే సంతకం పెట్టాలి. మరి అటువంటి సందర్భంలో ఈరోజు సేతు బంధు అని ఒక కార్యక్రమం తీసుకొచ్చి
దాంతోపాటు స్టేట్ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వలేదా? దాంతో అనుసంధానం చేసి ప్రజలకు ఉన్నటువంటి పెరిపెరియల్స్, జీజీహెచ్, గుంటూరు హాస్పిటల్స్, రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1, ఏసీ కాలేజీకి, చిలకలూరిపేట హైవేకి, గుంటూరు మెడికల్ కాలేజీకి, కోర్టులకి, ఎస్పీ ఆఫీస్కి, వీటన్నిటికీ అనుసంధానమైనటువంటి గుంటూరు వెస్ట్ని, గుంటూరు ఈస్ట్ని కలపడంలో మీరు టోటల్ ఫెయిల్ అయ్యారు. సో అందుకని నేనంటుంది ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్కి వెళ్ళారంటే మీకు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది. నౌ వీఆర్ డిమాండింగ్, ముందు మాకు ప్రయారిటీలో మీరు ఎప్పుడు స్టార్ట్ చేసి ఎప్పుడు కంప్లీట్ చేస్తారు అసలుగా అనేటువంటిది ముందు ప్లీజ్ రిలీజ్ ది ఫస్ట్ షెడ్యూల్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ది బ్రిడ్జ్. ఇది ఎప్పుడు అందుబాటులో తీసుకొస్తారు, ఏ రకంగా తీసుకొస్తారు అనేది మాకు చెప్పాల్సిన బాధ్యత మీకుంది. ప్రజలు చెప్పండి, మాకు చెప్పకపోయినా పర్లా. ప్రజలు మాట్లాడలేరు. ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళకి మీరు ఏ రకంగా న్యాయం చేస్తున్నారు, అవసరాల నిమిత్తం బ్రిడ్జిని మీరు ఎట్లా మారుస్తున్నారు అనేది మా డిమాండ్స్. ఈ డిజైన్లో కూడా చాలా లోపాలు ఉన్నాయి. ఎందుకంటే మాకు కౌన్సిల్కి వెళ్ళే అధికారం లేదు. మేము వీ కెన్ స్పీక్ ఓన్లీ అవుట్ సైడ్. మా పార్టీ మాట్లాడుతుంటే ఆడ వినేవాళ్ళు లేడు. వాళ్ళు లేదనుకుంటే అది అసలు ఇంత ప్రయారిటీస్ పెట్టుకొని విలీన గ్రామాలు ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఆల్రెడీ 10-11 గ్రామాలు కలిపావు. ఏముంది వాళ్ళకి ఎమ్యూనిటీస్? అంగిరెడ్డిపాలెం మంచినీళ్ళు, చల్లవారిపాలెం మంచినీళ్ళు, నల్లపాడు మంచినీళ్ళు, పలకలూరు మంచినీళ్ళు కలుపుకొని ఉపయోగం ఏంది? గుంటూరులో అరణాలపేట, బ్రాడీపేట వాళ్ళు ట్యాక్స్ కడుతుంటే కిలోమీటర్కి 5 ఇళ్ళు ఉన్నటువంటి మన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఎంత బాధాకరం అంటే 1400 కిలోమీటర్లు నిర్మించమని ఇస్తే గుంటూరు పట్టణంలో 200 కిలోమీటర్లు నిర్మించారు. ఊరి పక్కన జనం లేని చోట 1000 కిలోమీటర్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు వేసారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటే అండి భూగర్భ మురుగునీటి వ్యవస్థ. ఆడేమన్నా ఇల్లు కట్టుకొని బాత్రూమ్ నీళ్ళు వస్తుంటే పోయేటువంటి వ్యవస్థ అది. ఇల్లు లేని చోట ఏమన్నా 1100 కిలోమీటర్లు వేశారు, ఉన్న చోట ఏమన్నా 250-300 కిలోమీటర్లు కూడా ఇలా. ట్యాక్స్ పేయర్స్ ఇల్లు లేని చోట ఏమన్నా ఖాళీ స్థలాలు కూడా పన్ను కట్టిన వాళ్ళకి బెనిఫిట్స్. సో అందుకని విలీన గ్రామాల మీద దానికి సపరేట్గా మీరు హైదరాబాద్లో హెచ్ఎంఐడిఏ ఉంది, హెచ్ఎంఆర్డిఏ ఉంది, బెంగళూరులో బిఎంపీ ఉంది, బిఎంఆర్డిఏ ఉంది. కొత్తగా కలిపిన ప్రదేశాలకి మీరు సపరేట్ స్టేటస్ తీసుకోండి, వాటికి ఒక సపరేట్ బాడీ ఇవ్వండి, దానికి డబ్బులు సపరేట్గా ఇవ్వండి. అంతేగాని మున్సిపాలిటీలో డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే మున్సిపాలిటీ ఏమవుతుంది? ఏమైనా కిలోమీటర్కి 100 ఇళ్ళు ఉంటాయి, ఆడ కిలోమీటర్కి ఏమైనా 6 ఇళ్ళు ఉంటాయి. కట్టేదైనా ట్యాక్స్ ఇళ్ళు బెనిఫిట్స్ వాళ్ళకి. అందుకని వీఆర్ డిమాండింగ్ ఈ యొక్క బ్రిడ్జిని ఏ రకంగా అందుబాటులో తీసుకొస్తారు, మీకున్నటువంటి అవగాహన రాహిత్యాన్ని ఏ రకంగా సరి చేసుకుంటారు, ఈ ప్రజలు ఇబ్బంది పడకుండా ఎప్పుడు తీసుకొస్తారు అనేది మా యొక్క ఫస్ట్ ప్రియాంబుల్ ప్రశ్న. పెమ్మసాని గారు కానీ మొన్న అమ్మాయి మాట్లాడుతుంది, వేణుగోపాల్ గారు కారు ఎన్నిసార్లు మన లోకల్ ఎమ్మెల్యే మాధవి గారు. నేనంటుంది ఏంటంటే ఐఎమ్ ఆల్సో టీడీపీ ఎమ్మెల్యే, యు ఆర్ ఆల్సో టీడీపీ ఎమ్మెల్యే. నీకు మంచి పేరు రావాలని, మీ ప్రభుత్వానికి మంచి పేరు రావాలని మేము సజెస్ట్ చేసాం. కానీ మీరు పెడతామని పెట్టి మీరు చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు. వీ వాంట్ టు ఎడ్యుకేట్ యూ. అంతేగాని చంద్రశేఖర్ గారు చేస్తుంది రామసేతు కింద తీసుకొచ్చినటువంటి పథకం మంచిదే, కానీ నిరుపయోగమైన పథకం. ఇటు నుంచి అటు పోవడానికి తప్పితే అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. చంద్రబాబు నాయుడు గారు 2050కి ప్లాన్ చేస్తున్నాడు అమరావతి. మీరు గుంటూరు 2028 కూడా ప్లాన్ చేయట్లా. అది నా బాధ. అంతేగాని షష్టి పూర్తి అయిపోయిందంటే ఇంకా 30 ఏళ్ళు ఉన్న బ్రిడ్జిని ముందెందుకు బాలేశారు? అందుకని దయచేసి ఒక విమర్శ చేసేటప్పుడు నేను ఎవరిని వ్యక్తిగతంగా మాట్లాడను. ఐ వాంట్ టు ఎడ్యుకేట్ యూ. నాకు తెలిసిన వరకు మీకు చెప్పగలుగుతా. ఇంటే విన్నారో లేకపోతే లేదు, ప్రజలు తీర్పిస్తారు. మేము కొన్ని వినలేదు, మాకు తీర్పిచ్చారు 11 సీట్లతోటి. రేపొద్దున మీరేం లేదనుకో, గుంటూరు ఈస్ట్ వెస్ట్, పత్తిపాడు, తాడికొండ 4 పోతాయి మీకు కూడా. అందుకని మీరు ఆ పరిస్థితి తెచ్చుకున్నారు. అందుకని నేను ముఖ్యంగా చెప్పింది అంటే పెమ్మసాని గారికి, నసీర్ గారికి, రామాంజనేయులు గారికి, గల్లామాధవి గారికి, యూఆర్ 4. మీ నలుగురు, మేయర్ గారు 5 కలిసి కూర్చొని ఈ బ్రిడ్జిని గుంటూరు పట్టణం 50 ఏళ్ల వరకు హుందాగా ఈ బ్రిడ్జి మనకు బాగా ఉపయోగపడుతున్నటువంటి భావంతో రూపొందించండి. ఒక 6 నెలలు లేట్ అయిన పర్లా, స్టేట్ గవర్నమెంట్ డబ్బులు తీసుకురండి. అన్ని విధాలుగా ఈ ప్రజలు సర్వ్ చేసేటట్టు, గుంటూరు ఈస్ట్ వెస్ట్ సంబంధాలు మెరుగుపడేటట్టు, ఈ యొక్క హాస్పిటల్ ఆర్తనాదాలు ఆగిపోయేటట్టు
పోలీస్ వ్యవస్థ స్పీడ్గా ప్రతిస్పందించేటువంటి దాంతో పాటు ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను మెరుగుపరిచేటువంటి బ్రిడ్జిని ప్లాన్ చేయమని చెప్పి వీఆర్ డిమాండింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ అంబటి రాంబాబు గారు అని చెప్పి మీకు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాం.